మన మీడియా వాళ్ళందరికీ మన నమస్కారాలు. ముందు మాకు బాగా మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అయితే అయ్యా, ఈ సిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా మాది, వాళ్ళు ఇది టైటిల్ మాదని చెప్పి వంగారెడ్డి గారు మమ్మల్ని అది నోటీస్ మా ఊరికి పంపించారు. దాని మీద మేము ఈ మధ్య మీ అందరి ద్వారా చెప్పడం చేయడం, 10 మంది తెలిసేటట్టు చేయడం, వాళ్ళు కూడా తెలిసేటట్టు చేసిన వలన మొన్న ఆర్టీవీలో కూడా చెప్పినాం. ఇటు సంగతి అంటే వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే, సరే 2-3 రోజులు లోపల పడితే మేము ఇది ఆ నోటీసు రిటర్న్ ఇప్పిస్తాను అని మాట చెప్పింది. మేము 2-3 రోజుల నుంచి కాస్త ప్రశాంతంగా ఉన్నాం. ఈలోపు ఇంకొక ఆయన, ఈయనకంటే రెడ్డిలో కంటే పెద్దరెడ్డి ఒక ఆయన మా ఊరిలో ఉన్నాడు, మా ఊరి పక్కన కనిగిరిలో. ఆయన ఏం చేసిండంటే, ఈయన టైటిలే నాది అన్నాడు. ఆయన ఒకసారి ఏకంగా ఇదేమంటాం మత్స్యలమే మాదని నా మీద ఇప్పుడు నోటీస్ పంపించిండు. ఆయనది కాదు, ఆయనది ఏంటంటే ఆయన టోల్తోరి ఇంకా 10-15 మంది కూడా 1000, 10,000, 1,00,000, 2 లక్షలు మొత్తం అప్పు తీసుకున్నా. ఆయన కూడా నాకు ఒక అప్పు ఇచ్చిన రెడ్డి. ఆయన మరి ఎందుకు అంటుండో ఏం సంగతో మరి ఇప్పుడు దాదాపు వీడికి వచ్చి కూడా 6 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి కూడా మేము పోరాడుతున్నాం. అయ్యా, ఈ పేరు మాది, మీరు నోటీస్ ఇచ్చిన దాని వల్ల ఇబ్బంది పడుతున్నాము, మీరు ఒకరు దయించి అది చూసుకొని మా నోటీస్ మాకు రిటర్న్, మీరు ఆ నోటీస్ రిటర్న్ తీసుకోండి, మళ్ళీ మేము సినిమా దారిలో పెట్టుకుంటామని బతిని పడుకొని యాళ్ళ పడి అంతలోకి తిరిగి నానాక అవస్థ పడతా చెబుతుంటే, మరి నా సినిమా అన్నోడు ఏం చేయాలయ్యా, భాగమున్నోడు ఏం చేయాలి? వచ్చి మాతో పాటు ఒకవేళ మేము గుడిసెలోనో చెట్టు కిందనో కూర్చున్నప్పుడు ఆయన దాంట్లో లాడ్జింగ్లోనో లేకపోతే 5 దాంట్లో కూర్చొని, రే నేను కూడా ఉన్నారా, నేను సపోర్ట్ చేస్తున్నా, మన సెలవు ఎందుకు ఆపినారని అనాల్సిన మాట ఉందా లేదా ఆయనకి? అది పోయి సినిమా నాదే, నేను అడిగితే ఇంకేం అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆయన వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు కూడా 40 లక్షలు తీసుకున్నా. 40 లక్షలకు అది నేను మొన్న అన్నా చూడు, 4 ఎకరాల 80 సెంట్లు తోట ఒకటి, చేను ఒకటి పెట్టినా, ఎకరా 35 సెంట్లు తోట ఒకటి పెట్టినానని. ఆ తోట పెట్టింది ఈయన కాడే. కొద్ది కొట్లకి నాది 25 లక్షలు పోతే ఇంకా 40 లక్షలు ఎంత ఉంటుంది, ఇంకా తక్కిన అమౌంట్ నేను ఇవ్వాల్సిన బాకీ అయితే వాస్తవమే. ఇంక ఇదే మనకు గోడౌన్ కొట్టుకుంటుంది. అయ్యా, మా ఎన్ని పోయినా దేవుడి దేవాలు పర్వాలేదు, మీ పుణ్యాన ఆయనకైనా బయటకు వచ్చి ఆ నోటీస్ చెప్తే ఈ సినిమా రిలీజ్ అయితే ఆ ఇంటికి పోయి ఇవ్వాల్సిన రూపాయి పావలా బేడో అటో ఇటో వచ్చేనే మొత్తం ఇస్తాం, రాకపోతే నేను 10 రోజులు టైం చెప్పుకొని ఇద్దామని మేము ఈ మాట చెప్పుకుంటున్నాం అప్పటి నుంచి కూడా. ఈ సందట్లో ఇదొక ఆయన తగిలించుకొని ఈయన టైటిల్ నాది అన్నాడు, ఈయన సినిమా నాది అంటాడు. ఇంకా రేపు పూరిపోతే నన్ను ఏమన్నా నాది నాకు నాది అని చెప్పి నన్ను కూడా తినుకుంటా ఉన్నట్టుగా భయపించేవాళ్ళు ఉంటాడు అనమాట. ఈ తక్కిన వాళ్ళు ఎవరైనా ఒక రకంగా చూసి, కానీ ఈ రెడ్డి పెద్ద, ఈ రెడ్డి కంటే ఆరటంగా గొప్పవాడు అనిపిస్తుంది నా కంటికి చూస్తే. అంటే అడిగేదానికైనా ఒక లెక్క ఉండాలి. సిరిట్ ఈజ్ నాట్ వన్, సినిమా మాదని 3 సంవత్సరం నుంచి లోపల వచ్చినట్టు కొట్టుకుంటున్నాం మీ ఇద్దరు. అందరికీ తెలిసిందే, అంటే అందరికంటే అందరికీ తెలియదు, 100లో ఒక 30 మంది తెలుసు. ఛానల్లో, పేపర్లో, టీవీలో అన్నింటిలో వస్తున్నాం. మరి అప్పటి నుంచల్లా మెదలకుండా ఉండి ఈయన్నే ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాక రేపు పొద్దున్నే రేపు ఈ నెలలో 29వ తారీఖు రిలీజ్ అని చెప్పినాక ఒక దింగండి ఆమని నేలకేసి ఏమని, సినిమా పేరు మాది, మీరు ఏమీ రిలీజ్ చేయొద్దు, కాముగా మేలకొండమని. ఇదొక న్యాయం. ఈ డబ్బులు వడ్డీలకి ఇచ్చిన వాళ్ళందరూ తీసుకోవాలనుకుంటే నేను ఒక తీసిన సినిమా 3 సినిమాలు ఏడవని ఎవరైనా అప్పచెప్పాలి. వెనక పోయి నేను ఆ ఎమోర్స్ కనుక్కొని ఊరికి పోయి వాళ్ళకి సమాధానం చెబుదామని ఇక ఇవాళ మేము బయలుదేరుతాము. అది పెట్టడం కూడా అదేంది మన ఛానల్ ద్వారా కానీ పెట్టారు. ఛానల్ వాళ్ళు సమానంగా అది ఏంది విమర్శ అడుగుతారు. మరి వాళ్ళని అడిగిండ్రు అడగలేదు తెలియదు, కానీ రేపు పోయి నేను ఇట్నే కనిగిరిలో పెద్ద మనుషులు ఉండరు, మా ఊరిలో పెద్ద మనుషులు ఉండరు, వాళ్ళ ఊరు కనిగిరి పక్క ఊరు, ఆయన కూడా వాళ్ళ పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు మొత్తం కూటం చేసి ఈ సినిమా నీదైతే రాయ్యా, దీన్ని రిలీజ్ చేసుకోను, నేను రిలీజ్ చేసుకొని కూడా డబ్బులంతా నాకు వద్దు, మొత్తం నువ్వే ఇంకో ఇది బయటకి సినిమా బయటకు వచ్చిందంటే మేము కడుపు నిండా సంతోషపడతాం. ఇజ్జాలు మాకు సినిమా మొత్తం నువ్వే ఇంకో ఈ మాకు ఏదో ఇస్తే లేకపోతే నీ పుణ్యం అంటే కూడా సినిమా బయటకు వచ్చింది నీ పుణ్యాన్ని నాకు ఒక ఏమంటారు నిర్మాతేనా నిర్మాత దొరికినట్టు ఫుల్గా సంతోషంగా మళ్ళీ మీ ఛానల్ కాడికి వచ్చి నేను అందరికీ నమస్కారం చేసి పోతా. నాకు కావాల్సింది అదే కదా, నాకే డబ్బులు లేవు, పెట్టిన దానికే సమాధానం లేదని అల్లాడుతున్నప్పుడు ఇంకో పార్ట్నర్ దొరికినాడు కాబట్టి నాకు నిండా సంతోషం. ఇంతకంటే సంతోషం ఏం లేదు కదా. నాకు అప్పులు ఇచ్చేవాడే లేడు, ఇచ్చినోడే తనబోతున్నాడు, ఒక పక్కన ఏడుతా మొత్తుకుంటామంటే మేము నేను ఇస్తారా డబ్బులు అని పిలిచినట్టుగా ఉంది. నేను లక్షణంగా రేపు పోయి ఆ ఊర్లో ఈ ఊర్లో పెద్ద మనుషులు కోట చేసి 10 ఛానల్ వాళ్ళు ఉన్నారు మనకందరూ తెలిసిన వాళ్ళు కనిగిరిలో. నా వాటల కాడికి చాలా మంది పైపెచ్చి నాది సంగటి వాటలు, నా వాటలో 20 సార్లు తిన్నాడు సంగటి. ఆయన పెళ్ళాం, అంటే ఈ మధ్య ఆ పెళ్ళాం చచ్చిపోయింది, ఆయన పెళ్ళాం 20 సార్లు తిన్నప్పుడు ఎప్పుడైనా యాందిరా
మరి సినిమా మన ఇద్దరం కలిసి తీర్తిమే మరి సినిమా సంగతి ఏంది మరి మంచి ఏంది చెప్పరేంది అనాలి ఒకసారి అనొద్దు. ఏం బాబాయ్ ఎట్టడి చేస్తుంది బాబాయ్, వాట్లు ఎట్టడి చేస్తుంది బాబాయ్, మీరు ఎట్టడి చేస్తారు బాబాయ్ అన్నాడే కానీ సినిమా నువ్వు ఎప్పుడు కూడా ఎత్తలేదే. నేను అయ్యే ముందు ఏమైనా వస్తే పావులవాడు వస్తే ముందు వేసిపోయి పెద్ద బాకి ఆయనదే కాబట్టి ఉన్నదంటూ ఆయనకి ఇచ్చుకొని అయ్యా 10 రోజులు వెనుక ముందు తక్కిన ఇస్తామని చెప్పుకుందామని నేను కూడా అనుకుంటే ఫోన్ అయినా చెప్పకుండా లేకపోతే ఏదన్నా మంచి లేక మా ఊరికి వాళ్ళ ఊరికి గట్టిగా దొడ్డికి పోయిన దూరం ఉండదు. పొద్దున్న లేస్తే మా ఊరికి పోయేవాడు, మా ఊరి మీదుగా పోయేవాడు చెప్ప చేయకుండా ఈయన ఒక దీంటి సెల్లులో పెట్టిండు. ఈయనేమో ఈయన చుట్టూ లబోలో తిరుగుతుండే. ఈయన మరి రానరా కూర్చొని మాట్లాడదాం, మరి సిరిటి మాది సిరిటి ఈజ్ నాట్ వన్ మీద మాట్లాడడం ఇది కూడా లేకుండా ఈయన దెంగిందేమో సగం పడ్డము, ఈయన దెంగిదే కింద కూలిపోతాను. ఇప్పుడు పోయి ఆయన సంగతి సినిమా నాదా ఆయనదనేది వస్తే మంచిది. ఇంకా లచ్చిన దేవుడు వాళ్ళు దండం పెట్టుకోవడం అది అంటే ఏదో అబద్ధాలు మాటలు కాదు. రమ్మను పార్ట్నర్కి ఇది ఉంటుందో ఊడుతో తెలియదు, వత్తయో రావో తెలీదు. పార్ట్నర్కి వస్తే లచ్చినంగా మంచిది, మాకు మేలు. అదయ్యా మాది. ఇంకా ఛానల్ వాళ్ళందరూ కూడా మాకు మంచి చేసిండ్రు. అందరు కూడా 10 మంది లేక మమ్మల్ని బాగా తీసుకుపోయారు. అందరి ద్వారాగా మేము 10 మందికి తెలిసినాము. మాది సిరిట్ ఈజ్ నాట్ వన్, మా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ అని మేము పెట్టుకున్నాం. ఏదో ఛానల్ ద్వారాగా పోయి అక్కడ ఆడే ఫంక్షన్ పెట్టుకుంటే సంజీప్ వంగారెడ్డి గారు వాళ్ళ మేనేజర్ గారు మా నెంబర్ తీసుకొని మా ఇంటికి నోటీస్ పంపించాడు. పంపించిన దానికి మేము బాగా ఇబ్బంది పడి అందరినీ కూడా ఎవరు మమ్మల్ని పెద్ద మనుషులు అనేవాళ్ళు ఎవరు మమ్మల్ని తీసుకోవాలి. ఈ ఛానల్ వాళ్ళందరూ మాకు ఒక సాయం చేశారు కాబట్టి మేము అందరికి కూడా నమస్కారం చెప్పుకుంటాను. అందరం కూడా అది చెప్పుకుంటాను. ఈరోజు ఈయనేమో నా టైటిల్ నాది అని ఈయన తీసుకున్నాడు. ఇక్కడి నుంచి అక్కడ మా ఊరు పెదారకట్ల దగ్గర కనిగిరిలో కృష్ణారెడ్డి ఆయన పేరు. కృష్ణారెడ్డి అయితే ఆ రోజు ఆయన 45 లక్షలు అప్పిచ్చాడు. ఒక చేను కుదోకట్ల పెట్టుకొని ఒక 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు అవి ఇచ్చినాక మేము మా కాడ మేమన్నీ సినిమా పెట్టుకున్నాం. గొర్రెలు బర్రెలు మేకలు మొత్తం పెట్టి అమ్ముకొని సినిమా తీసుకున్నాం. ఈయన అప్పుగా ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేసిండు, ఛానల్ పెట్టి నాది సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది సినిమా, వాళ్ళకి టైటిల్ వస్తున్నది, వాళ్ళకి ఏదో ఒక 10 కోట్లు 20 కోట్లు వస్తాయి, మొత్తం వాళ్ళే తీసుకొని దాచిపెట్టుకుంటారు అని ఛానల్ పెట్టుకొని ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు, అయ్యా ఈ సినిమా నాది, నేను ఈ సినిమాకు ప్రొడ్యూసర్ని, ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని, కృష్ణారెడ్డి నా పేరు. అక్కడేమో వంగారెడ్డి గారేమో టైటిల్ తీసుకున్నాడు. అక్కడేమో ఆయన నాను ప్రొడ్యూసర్ని నేనే తీసుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళ సినిమా ఎవరు కొనొద్దు, ఎవరు కొన్నా కానీ కఠినమైన చర్య తీసుకుంటాను అని ఆయన అని పెట్టిండు. పెట్టేవరకు నేనేమనుకుంటున్నానంటే నాకు ప్రొడ్యూసర్ చిక్కలేదు. నేను రేపు ఒకవేళ వంగా గారు నాకు టైటిల్ నిన్న ఆర్టీవీలో మాట్లాడితే లైవ్లో పెట్టి ఆయన ఏం చెప్పాడు, మీకు టైటిల్ 2-3 రోజులు ఇప్పిస్తాను, మీరేం భయపడవద్దు అని చెప్పిండు. మేమేమనుకున్నాం, ఆయన 2-3 రోజులు అన్నాడు కదా, 3 రోజులు ఆయన చెప్పినందుకు 3 రోజులు పైకి వచ్చేసింది బ్యాంకుకి అంటికి వచ్చేప్పుడు రాదు కదా. సరే ఇవాళ సోమవారం రేపు మంగళవారం, బుధవారానికి ఏమన్నా వచ్చొద్దామని కూడా మేము ఎదురు చూస్తామను. ఇవాళ ఆ సందట్లే పొద్దున్నే నేను ప్రొడ్యూసర్ని, నాది సినిమా, మీరు ఎవరైనా కొనొద్దు, కొంటే నేను కఠినమైన చర్య తీసుకుంటానని ఆయన చెప్పిండు. ఈయన ఏం చెప్పిండు, సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది, మీరు ఎవరైనా పైన పోస్టులు అతికిస్తున్నా ఏం అతికిస్తున్నా నీ మీద చర్య తీసుకుంటే ఈ రెడ్డి చెప్పిండు. ఆ రెడ్డి ఏమో ఇది చెప్పిండు. ఈ రెడ్డి ఆ రెడ్డి ఇద్దరి మధ్యలో మేము ఎవరము గొల్లోలం, గొర్రెలు కాసుకుంటే గొల్లోలం మేము. ఈ గొల్లోలు సినిమా ఎందుకు తీసిండ్రు, వీళ్ళకేమి మన రెడ్ల మధ్యలో ఈ గొల్లోలు ఎందుకు చెట్టు అవ్వాలా అని ఈ రెడ్డేమో ఏడగొట్టిండు. టైటిల్ తీసుకొని ఈ రెడ్డి ఏడగొట్టిండు ఈ టైటిల్ నాదని. అక్కడ ఆ రెడ్డి ఏమో సినిమా నాది, ఈ నరసమ్మనిగేనా ఎవరైనా కొనుక్కోరా ఈ సినిమాని, నేను కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మీడియా ముందు చెప్పేసిండు. ఆయనకి మంచి నమస్కారం. ఎందుకంటే ఈ రెడ్డికి ఒక నమస్కారం, ఆ రెడ్డికి ఒక నమస్కారం. నేను ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే, నేను ప్రొడ్యూసర్ని, గొర్రె బర్రె మంచి చెడు మొత్తం అమ్ముకొని సినిమా తీసుకున్నా. నేను ప్రొడ్యూసర్ని అయినప్పుడు కృష్ణారెడ్డి ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆయన వచ్చి నా సినిమాకి ఆయన వచ్చి ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ నేను రేపు పోతున్నా, ఎందుకంటే తేల్చుకోలేక నేను దొంగనవుతా. ప్రొడ్యూసర్ నేనని చెప్పుకొని ఇక్కడ అంత లెక్కల మొత్తం మీడియాల ముందు అంత లెక్కలు చెప్పుకుని దేశం పోయింది నా మాటలు, నా వ్యవహారం అంతా. ఈరోజు కృష్ణారెడ్డి ఏం చెప్పాడు, నేను ప్రొడ్యూసర్ని,
ఈ సినిమా ఎవరైనా తీసుకున్నారా కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మళ్ళీ ఆయన పెట్టాడు. ఈరోజు నేను పోయి నిజం తెలుసుకోవాలా లేదా చెప్పండి మీ అందరూ, చెప్పండి మీ అందరూ కూడా చెప్పండి. ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆయన ముందుకు వచ్చి మేము ఇంత లావున కూడు నీళ్ళు లేకుండా రెడ్డి గారి దగ్గర మేము పోరాడి పోట్లాడి అందరు మీడియా ద్వారా వచ్చి మేము నోటీస్ ఇప్పించుకుంటున్నాం. అది ఇస్తేనే మేము బాగుపడతామని చెప్పి ఇచ్చుకున్నాం కదా. ఆయన అక్కడ కూర్చొని నేను ప్రొడ్యూసర్ అంటే ఎవరన్నా నమ్ముతారని చెప్పండి. మీ అందరు కూడా చెప్పండి. ప్రొడ్యూసర్ ఆయన, ఆ ప్రొడ్యూసర్ వచ్చి రేపు ఈ సినిమాకు డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ నేను 30 మంది కాడ బాకీలు తెచ్చున్నా. 30 మంది కాడ 50 లక్షలు 50 లక్షలకి ఎంత వచ్చి ఉంటుందో వడ్డీ 10 సంవత్సరాలకి. ఈ 10 సంవత్సరాలు వడ్డీ మొత్తం సగలం కట్టి ఆయన ప్రొడ్యూసర్ అవి ఈ సినిమా ఆయన తీసుకోమను, మాకు వద్దు. ఈడేమో టైటిల్ ఈ రెడ్డి తీసుకోమను, ఆ రెడ్డి ఏమో ఆ సినిమా తీసుకోమను. మేము మధ్యలో గొర్రెలు కాసే గొల్లోలం. ఒక యాదవులం అంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే యాదవ వయసమంటారు, లేకపోతే యాదవులు అనరు. డబ్బులు తినటానికి కూడు నీళ్ళు లేకపోతే వీళ్ళు ఒక గొల్లోళ్ళు అంటారు. ఏమి లేని వాళ్ళని ఏమంటున్నాం, బదాట్లో పోయే వాళ్ళని వీళ్ళు అడుక్కుండే వాళ్ళు అంటారు. అంతేగా ఆ సామెతగా ఆడ ఆ రెడ్డి కొట్టిండు, ఈ రెడ్డి కొట్టిండు. ఈ ఇద్దరు రెడ్డి మధ్యలో మేము గొల్లవాళ్ళమయ్యి ఇక్కడ ఇరక్కపోయి ఉన్నాం. ఇది మాకు నిజం తేలాలి, మళ్ళీ మా మీద ఉంటుంది ఈ అబద్ధం అని చెప్పి మేము ఈరోజు మళ్ళీ మీడియా అందరిని పిలుచుకొని మంచిగా చెప్పుకొని అందరికి కూడా నమస్కారంగా చేస్తున్నాం. మీ అందరి ద్వారాగా మళ్ళీ ఈ మాటలు వెళ్ళిపోవాలి. మా మీద తప్పు ఉండకూడదు. నేనే ప్రొడ్యూసర్ని, మొత్తం అమ్ముకొని సగలం. మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు సినిమా చేసి బయటకు రాలేవు వద్దు అన్నారు. నేనేమన్నా నేను డబ్బులు పెట్టి చేసుకుంటాను, ఒక మాతంగిని గురించి ఇది మాతంగి అవస్థ అని ఆడవాళ్ళకని చెప్పి నేను చెప్తే నేను ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారో అదే నిజమైంది. ఈరోజు నాకు మీడియా ముందు మరీగా చెబుతున్నా. నేను ఎవరైనా కొనేవాళ్ళు ఉంటాయా దీంట్లో జోబీలు పెట్టుకొని తెచ్చుకోవచ్చు, మాతో పని లేదు. మా కృష్ణారెడ్డి దానికి అంతా కూడా మొత్తం కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే సినిమాలు కొనేవాళ్ళు అంటే పోయి మొత్తం తీసుకొచ్చుకోవడానికి ఇబ్బంది ఏం లేదని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్పిండ్రు. రేపు ఆడికి పోయినాక ఆయన మరి మనం పోయి డబ్బులు ఇచ్చి సంతకం చేతి ఎత్తడో లేకపోతే ఊరకని ఎత్తడం అనేది మేము కూడా కనుక్కుంటాము. ఆ తర్వాత ఎవరైనా కొనేవాళ్ళు అంటే రండి, మేము పోయి నాకు శవతం ఆయనది అయితే ఖాయం అవుతాం. మొన్న మాట్లాడడానికి ఏదైనా అవకాశం ఉందన్న, ఏదైనా అవకాశం ఉంది నోటీస్ పంపించమని. ఈరోజు మాట్లాడడానికి లేకుండా, ఎందుకంటే వాళ్ళని ఇదే అడుగుతున్నాం. అప్పులోళ్ళు అడుగుతారని నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. అప్పులోళ్ళు అడుగుతారన్నా, అప్పులతో పెద్ద ప్రాబ్లం వచ్చిందన్న, కొంచెం రిక్వెస్ట్ త్వరగా పంపించండి అని ఇదే అడుగుతున్నాం అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ నోటీస్ దీనికోసం అడుగుతున్నాం. ఇవాళ ఏమో వచ్చాడు, రేపు ఇంకొకరు రావచ్చు. నీ దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అని చెప్పాడు కాబట్టి సరే దీని గురించి ఏంటంటే పోయి మాట్లాడాలి. అడిగిపోయి వాళ్ళు అక్కడ నిజంగా ప్రొడ్యూసర్కి వస్తే అమ్మలన్నట్టు అది మాకు మంచిదే అవుతుంది. లేదు అప్పుగానే ఉన్నాడంటే మరి ఈ వీడియో ఎందుకు పెట్టాడు అనేది ఖచ్చితంగా మళ్ళీ అక్కడున్న లోకల్ మీడియా ద్వారా కానీ చెప్పాల్సి వస్తుంది. రేపటికి వెళ్ళిన తర్వాత మాట్లాడేది ఏదైనా సరే పెద్ద మనుషులు ప్లస్ మీడియా ముందే మాట్లాడతాం. అది పెట్టేసి సరేనా నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఓకే మాకు ఇబ్బంది లేదు, అనేది ఇంకో సినిమా ఏ సినిమా అయితే ఏమన్నా ఆ సినిమాకి వచ్చి అనేది వచ్చినా పర్లేదు, నాకు ఏదైనా ఒకటే. లేదు ఆయన కానీ వడ్డీకి ఇచ్చిండు అప్పుడు ఏంటంటే మటుకు ఇది ఎందుకు పెట్టినది ఆ నుంచే క్లారిటీ ఇస్తాం. ఈ సినిమా గురించి అనేది ఒకసారి మనం మాట్లాడాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సందీప్ రెడ్డి వంగ సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి, ఇక్కడే ఉండి మాట్లాడడానికి కుదరదు కాబట్టి. ఎందుకంటే ఇదిగో వీళ్ళు చేసిన తప్పే నేను చేసిన అవుతాను. నేను ఫస్ట్ నుంచి ప్రమోషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరూ కదలలేదు, ఎవరూ చెప్పలేదు. ఇక్కడ నుంచి మన ఇండస్ట్రీ తరపు నుంచి నాది స్పిరిట్ ఉందని ఎవరు రాలేదు. ఇక్కడ ఛాంబర్లో అబ్జెక్షన్ పెట్టలేదు, ఇక్కడ తర్వాత సెన్సర్లో అబ్జెక్షన్ పెట్టలేదు, వీళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు చెప్పిన కృష్ణారెడ్డి అన్న కూడా మా హోటల్ దగ్గరకు తిన్నాడు, ఆ టైటిల్ చూశాడు, పోస్టర్ చూశాడు. 2 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో అప్పుడు ఆయన చూస్తుంటాడు. వీళ్ళంటే బిజీగా ఉంటారు, వీళ్ళేదో సినిమాలు చేసుకుంటే చాలా బిజీగా ఉంటారు. ఆయన అదేముండదు, ఊళ్ళో స్పీడ్ షాప్ వచ్చిన ప్రతి వీడియో చూస్తుంటాడు. పక్కనే కాబట్టి సొదరొట్టెలు తినడానికి వచ్చినప్పుడు, సంగతి తినడానికి వచ్చినప్పుడు వాటిలో చుట్టూ ఉంటాయి పోస్టర్లు. ఇక్కడ ఎవరెవరైతే కలిసి దిగో అన్ని పోస్టర్లు ఆడ ఉంటాయి. ఇవన్నీ చూశాడు. ఆయన అప్పుడు అడుగుంటే బాగుండేది. దాంతోపాటు మళ్ళీ ఇందాక అమ్మలు అడిగినట్టు మరి ఇన్ని రోజుల నుంచి మేము పోరాడుతున్నాం కదా, ఎంత ఇబ్బంది పడుతున్నాం కదా, బతిలాడుతున్నాం అన్నా ఇవ్వండి అని. ఒకసారి ఏమైనా కృష్ణారెడ్డి అని వచ్చి ఉంటే ఇంకో మనిషి తోడుండేవాడు కదా. మా దాంట్లో చేసిన ఆర్టిస్టులు రాలేదు, ఎందుకంటే పెద్దోళ్ళు ఒకవేళ చేస్తే రేపు మళ్ళీ మాకు అవకాశాలు వస్తాయా రావని భయపడ్డారు. సరే వాళ్ళది రైట్ బాగానే ఉంది, వాళ్ళు ఇది ఆర్టిస్టులు కాబట్టి. ఈ మిగతా టెక్నీషియన్ రావడానికి వాళ్ళ పనులు కొంటే వాళ్ళకి అంత అవసరం ఉండదు. ఈయన ప్రొడ్యూసర్ అన్నప్పుడు సినిమాకి డబ్బులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఊళ్ళో అప్లోడ్ కూడా రమ్మని అడిగారు, మీరు కూడా రావాల్సి వచ్చింది మాట్లాడదాం ఉన్నాను. ఈయన ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఈయన వచ్చి ఉంటే ఇంకో మనిషి తోడుండేవాడు కదా. మాకు నలుగురికి ఉండేవాళ్ళం, గట్టిగా మాట్లాడేవాళ్ళం, చెప్పేవాళ్ళం వాళ్ళకి. అప్పుడు ఆయన కూడా చెప్పేవాడు ఇది పరిస్థితి అని మనకు క్లారిటీ ఉండేది. ఇప్పటికి వచ్చేదేమో నోటీసు. మేము ముగ్గురు మీద సరే టైం పట్టింది, ఆయన కొంచెం తొందరగా వచ్చేదేమో. నోటీస్ వచ్చింటే సినిమా రిలీజ్ చేసుకున్నాను. సరే ఇప్పటికైనా మునిపోయిందేం లేదు, ఆయన మంచి మాట చెప్పింది లేటుగానే సరే. ప్రొడ్యూసర్ అన్నాడు కాబట్టి మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం, ఆయన ప్రొడ్యూసరే మాకు. ఇదే మాట మీద రేపు సినిమా రిలీజ్ దాకా ఉండాలి.
ఎందుకంటే కొద్దిగా అది సవాల్ అంటారా లేకపోతే ఏమంటారా, మంచిదే, నేనైతే ఒప్పుకున్నాను. ప్రొడ్యూసరే ఇదే మాట సినిమా రిలీజ్ దాకా ఉండాలి. అయితే ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి మేము ఏమైతే నోటులు రాసిచ్చామో, ఆయనకి ఏమైతే లెక్కలు నోట్లు ఇచ్చామో ఆ నోటీసులు మొత్తం మాకు ఇచ్చేస్తే రేపు దానికి మేము కూడా సంతోషపడతాం. నోట్లు ఉంచుకొని ప్రొడ్యూసర్ అంటే కాదు కదా. నాకు తెలిసినంతవరకు ఎక్కడ పార్ట్నర్స్కి ఇంత అప్పున్నాను రాసేవారు. ఇది సినిమా అయినా ఒక ల్యాండ్ కూడా ఇంకోటి అయినా సరే ఇది మీరు రాజస్థాన్, ఇది నీకు అప్పున్నాను అని రాసేవారు. భాగస్తుడే ఆ లెక్క వేరు ఉంటుంది. అప్పే. ఇప్పుడు నా భాగస్తుడు అనేది అడిగి మాట్లాడతాం. ఇది మాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. పొద్దున్న లేచి ఒక 8 గంటలకు అట్లా చూస్తే ఊరి నుంచి ఫోన్లు వచ్చింది. ఫోన్లు వస్తే 2-3 మాట్లాడాను. ఆ లోకల్ ఛానల్ మీద చేశారు, ఇట్లా జరిగింది ఏంది ఇలా చెప్పాడని చెప్పేసి ఊర్లో కూడా చెప్పారు. అన్న అందరూ తెలుసు, ఊర్లో వాళ్ళు కూడా తెలుసు. కృష్ణారెడ్డి అనే పర్సన్ దగ్గర మేము అప్పు తెచ్చుకున్నామని కృష్ణారెడ్డికి తెలుసు, మనసాక్షి ఆయనకి తెలుసు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, మా ఊర్లో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు కాదు కదా, గత 8 సంవత్సరాలు పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. ఇది ఒక్కసారి మేము రేపు వెళ్ళి దాని గురించి తెలుసుకొని అక్కడి నుంచే మేము చెప్తాం దాని గురించి. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అవుతాడా లేకపోతే అప్పిచ్చాడు అవుతాడు అనేది ఆడికి వెళ్ళే మాట్లాడతాం. అది ఒక రైతు ప్రొడ్యూసర్లని చాలామంది మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది వ్యతిరేకించారు. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మీ టైటిల్ ఇష్యూ, ఎంతవరకు వచ్చింది? ఆ టైటిల్ ఇస్తానన్నారా? అసలు ఏంటి ఇప్పటివరకు మీకు వచ్చింది? అన్న టైటిల్ ఇస్తానన్నారన్న. మన ఈ మీడియా ద్వారా ఏమైతే ఈ రచ్చ జరిగిందో ఫస్ట్ వాళ్ళు కాదు, వాళ్ళు పెద్దోళ్ళకి ఇద్దరు చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ సందీపంగా మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అన్న ఆయన ఫోన్ చేసి నేను ఒక 3-4 రోజులు పంపిస్తానని చెప్పి కూడా 4 రోజులు అవుతుంది. ఆయన చెప్పినా కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే సరే ఆయన ఇంతకుముందు 3-4 సార్లు చెప్పాడు కదా, ఇంకొకసారి ఎట్లా నమ్ముతామని చెప్పేసి ఒక ఛానల్కి వెళ్ళాను. అక్కడ మాట్లాడిచ్చాను, అది ఆర్టీవీ ఛానల్ మాట్లాడిచ్చాను. ఆడ లైవ్లో అది తీసుకున్నారు. నేను మొన్నే చెప్పాను కదా టైటిల్ ఇస్తానని, మళ్ళీ ఎందుకు పెడుతున్నా అన్నాడు. నేను ఆయన చెప్పాను, అన్న మీరు టైటిల్ ఇచ్చేదాకా నేను ఏదో ఒక మీడియా ముందు మాట్లాడుతూ ఉంటానని చెప్పాను ఆ రోజానికి. ఆ రోజు చెప్పిన తర్వాత నుంచి నేను ఎక్కువ ఛానల్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే లైవ్లో చెప్పిన తర్వాత ఇంతమంది ముందు చెప్పిన తర్వాత ఇంత తెలిసిన తర్వాత మళ్ళీ పెట్టకూడదు కదా అని. ఇప్పుడు అది జరిగి కూడా 4 రోజులు అయింది. ఆయన చెప్పిన తర్వాత శుక్రవారం సెలవు అన్నారు. అది కూడా ఇది స్పీడ్ పోస్ట్ వేస్తారు కదా, అది సెలవు అంటే రాదంట. నేను ఆదివారం అవ్వదు. సరే ఈరోజు కూడా నేను యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఇంకో ప్రశ్న పెడదామని సందీపంగా సార్ వాళ్ళ ఇంటికాడికి ఆఫీస్ కాడికి ప్రభాస్ సార్ వాళ్ళ ఇంటికాడికి వెళ్దామని ఈరోజు మేము అనుకుంది. రాకపోతే సెలవులు ఉంది కదా, ఈరోజు రేపు ఆగి ఎల్లుండి వెళ్దాం అనుకున్నాం. లేదంటే ఈరోజు ప్రెస్ మీట్ ఆడ పెట్టుకోవాల్సింది. అదొక క్లారిటీ ఉంది కూడా ఆగాము. నాకైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో ఫస్ట్ ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళు ఎవరు ప్రభాస్ ఫ్యాన్స్ కాదని నాకు చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఎవరు ఒరిజినల్ ప్రభాస్ ఫ్యాన్స్ అలా పెట్టరు. కొంతమంది వాళ్ళ ఛానల్స్ కోసం, కొంతమంది ఏదో వాళ్ళ సరదా కోసం పెడతారు. వాళ్ళ నుంచి పట్టించుకోవద్దన్నారు, వాళ్ళు వదిలేశాను. ఎవరు నన్ను బెదిరించలేదు బయట నుంచి ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా. ఇక్కడ ఛానల్ నుంచి మనకు వచ్చిన సపోర్ట్ చాలా సపోర్ట్ చేశారు నాకైతే మీడియా. దీనివల్ల నాకైతే న్యాయం జరిగింది. అంటే జరిగిందని కూడా అంటాను, ఇలా జరిగినట్టే. 2 రోజుల్లోనో 3 రోజుల్లో పంపిస్తాడు. నోటీసు నా చేతికి వచ్చిందనుకోండి 100% నా న్యాయం జరిగినట్టే. దీని మీద ఏం చేయాలని నెక్స్ట్ వెళ్తాను. ఇదో పక్క ఉంది, మరి ఇప్పుడు అదొకటి ఉంది కాబట్టి మరి దాని గురించి తెలుసుకుని వస్తాను. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏమో ఈ సినిమా నాది అని అంటున్నారు, సో మీరేమో ఆ సినిమా మాది అని అంటున్నారు. అతను ఏమో అప్పుడు దిగిన ఫోటోలన్నీ ఫొటోస్ పెట్టాడు, మీతో పాటు మీరు ఉన్నారు, అతను ఉన్నారు. అతనేమంటున్నారు ఈ సినిమా రిలీజ్ చేయొద్దు, ఆపేయండి అని అతను అంటున్నాడు. ఇంతకుముందేమో ఆ సినిమా టైటిల్ మాదని ఆపేయమని వాళ్ళు అన్నారు. ఇప్పుడేమో ఈ సినిమా నాదని వాళ్ళు అంటున్నారు. యాక్చువల్గా ఏంటి, మీరు వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకున్నారా లేదంటే ఏంటి? యాక్చువల్గా అతను ప్రొడ్యూసర్ ఎలా అవుతారు? నిజంగా ప్రొడ్యూసరా లేదంటే ఏంటి? నేను దీని గురించి చెప్తాను. దీని గురించి ఒక చిన్నది రాజుగా చెప్తాను. అప్పు తీసుకున్న పర్సన్ అతను, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యాడు. ఒక అదృష్టం రాజుగా అంటేనా, ఒక కన్న తల్లి ఒక చవితి తల్లి ఇద్దరన్నా ఓ బిడ్డని తీసుకొని రాజుగడి పోతారు. రాజు దగ్గర వాళ్ళిద్దరు కొట్టుకొని నా బిడ్డ అని పీక్కుంటారు. పీక్కున్నప్పుడు రాజు ఏం చేస్తారంటే ఇది దిగేది కాదులని చెప్పేసి ఆ బిడ్డని నడిమధ్య నరికేసి మొండి ఒకరు తల ఒకరు తీసుకొని చెప్తారు. ఇలా చెప్పినప్పుడు ఈ పక్కన కన్న తల్లి ఉందిగా, వద్దమ్మా ఆ బిడ్డను ఆడిచ్చేసే రాజుగారు, బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు అని చెప్తాను అనమాట. అంటే ఇట్లా ఉంది మా పరిస్థితి. ఇక్కడ ఏమైపోయిందంటే ఆల్రెడీ పోరాడుతాం టైటిల్ కోసం పోరాడుతాను, అది ఒక పక్కన నడుస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి నా కాడ ఫోటోలోనే నేను దిగినాను, నాది సినిమా ఉండు, మేము కాదంటలే, ఆయన ప్రొడ్యూసరే. ఆయన మాట ఇదే చెప్తున్నాం కదా, ఇదే మాట మీద నిలబడాలి ఆయన. రేపు మళ్ళీ నేను అప్పు ఇచ్చినా నేను అది కాదు ఇది కాదు అని చెప్పకూడదు. వింటున్నాడు కాబట్టి ఆయన ప్రొడ్యూసరే నేను ఒప్పుకుంటున్నా. ఆయన కూడా నిలబడాలి అదే మాట మీద. నాకు మంచిదే, ఎందుకంటే నేను తీసుకున్న అప్పుల్లో ఎక్కువ అప్పు ఆయన దగ్గరే తీసుకున్నా, చాలా ఎక్కువ అప్పు ఆయన దగ్గర తీసుకున్నా. ఆ డబ్బుల్లో ఈ పొలం ఇచ్చాము, పొలంతో పాటు మీరు వేసే డబ్బులు రాసుకుని మొత్తం అన్నీ రాసిచ్చినాం. ఈరోజు ఆయన ప్రొడ్యూసర్ అన్నాడు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. అదే మాట నిలబడితే మంచిది. రేపు వెళ్ళాక దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆ ప్రొడ్యూసరా అప్పు ఇచ్చినాడు ఆయన డిసైడ్ చేసుకొని. కాదమ్మా, ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇన్ని వివాదం జరుగుతున్నా కానీ ఇంకా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అవ్వదా అంటే ఒక రైతుగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే
ఇంకా ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు పెట్టారు ప్రెస్ మీట్, మళ్ళీ వాళ్ళు పెడతారు, వాళ్ళు వాళ్ళు ఇంకెన్ని రోజులు ఇలా జరుగుతుంది. తెలియజేసి మా ఊరు ఆయనకు తెలియజేసి ఈరోజు పోతున్నాం, మా ఊరి పోతాం అన్న. మాట్లాడుకోవద్దు, ఆ భయం వద్దన్న. ఎందుకంటే ప్రొడ్యూసర్ వచ్చాడు నిన్నటిదాకా. వీళ్ళందరూ చాలామంది మీడియా ప్రమోషన్ కోసం అంటున్నారు కదా. ఈ మధ్య అందరూ ప్రమోషన్ లేదన్నా నా సినిమా రిలీజ్ అవ్వడానికి 4 నెలలు పడద్దు 6 నెలలు పడద్దు అని చెప్తా ఉన్నాం కదా మేము. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎవరు నోటి వాకు అయితే మంచిదే, పైన తదాస్తు దేవుడు తదాస్తు అన్నట్టుంది. దానికోసమే ఎవరైతే నాకు అప్పిచ్చారో అదే పర్సన్ ప్రొడ్యూసర్లో మాట వచ్చారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి ఇలా వెళ్ళామనుకోండి, రేపు ఎల్లుండి ఖచ్చితంగా నాకు కృష్ణారెడ్డి గారు వచ్చేసి సినిమా రిలీజ్ చేస్తే కినికిడుతుంటారని నమ్ముతున్నా. ఆ దేవుడి దయ వల్ల, కృష్ణారెడ్డి దయ వల్ల మాకు మంచి జరుగుతుంది అనుకుంటా. కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా మా వెనకుండి సినిమా రిలీజ్ చేపిస్తాడు. సందీప్ వంగారెడ్డి గారు టైటిల్ ఇవ్వడమే లేటు, ఆయన సినిమా రిలీజ్ చేపిస్తాను. నాకు తెలిసి మేము మా ఊరు నుంచే చెప్తాం రిలీజ్ రేటు. కృష్ణారెడ్డి గారి నోటి నుంచి చెప్పిస్తా. ప్రొడ్యూసర్ కాబట్టి, ప్రొడ్యూసర్ కాదంటే మటుకు ఉంటుందా, పెద్ద మనుషులు ఉంటారుగా. అన్న బ్యానర్ పేరు వచ్చేసి 8th Wonder అన్న. 8th Wonder మూవీస్, 8th Wonder సినిమా అమ్మ పేరు మీద ఉంటుంది బ్యానర్. అమ్మ పేరు మీద ఉందండి. కో ప్రొడ్యూసర్ అండి ఆయన అదే చెప్పాడు. ప్రొడ్యూసర్ చెప్పలేదండు. తప్పు మళ్ళీ దీన్ని మళ్ళీ అంటారు. తప్పు కో ప్రొడ్యూసరు. కానీ మేము ఇప్పుడు ఏం చెబుతున్నామంటే కో ప్రొడ్యూసర్ దగ్గర ఆయనకి 70% తీసుకోమనండి. మళ్ళీ మాట రాసుకున్న దాంట్లో తప్పు పడద్దేమో, రేపు వచ్చే దాంట్లో కానీ పోయే దాంట్లో కానీ 70% ఆయన తీసుకోమని చెప్తాం. 30% మా చాలు. లేదు అట కాదు నాకు అందే కావాలన్నా కూడా మేము దానికి అగ్రి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఊర్లో అప్పు ఉంది, ఇంకొంచెం అప్పు ఉంది. ఏంలాగే చిన్న దగ్గర అప్పు తెచ్చుకోండి, 1,00,000 2 లక్షలు 10,000 తెచ్చుకోండి. వీళ్ళకి కూడా అప్పు ఇస్తే సినిమా దానికి కూడా ఇష్టమే. మాకేం అభ్యంతరం లేదు. పేరు మాత్రం కావాలా ప్రొడ్యూసర్ అనేది, అదొక్కటి తీయొద్దు. డబ్బులు మాకు వద్దు దాని నుంచి. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే, మనం దానికి ఆయన చేసేదే లేదండి. ఆ ప్రొడ్యూసర్ దొరికాడు. మేము ఇక్కడికి వచ్చే ముందు ఒక 10-15 రోజుల నాడు కనిగిరి వచ్చాడు. కనిగిరి నుంచి పొదిలి పోయేస్తాడు. ఇక్కడ దిగిండు, బస్సులో దిగి, మోటార్ కూడా చేత కదా అబ్బాయికి. బస్సులో దిగి పుట్టోళ్ళు ఉన్నాయి, సినిమాల కాడ మా వాట్ల కాడ ఉన్న పోస్టులు ఉండవు. ఎవరైనా చూడండి, సినిమాల కాడ మా ఇంట్లో ఉన్న పోస్టులు ఉండవు, మా వాట్ల కాడ ఉన్న పోస్టులు. రోజుకి వచ్చి 10-15 మంది ఇక్కడ మేము ఎవరితో మాట్లాడతాము, ఎవరితో చేస్తాం, మొత్తం పోస్టులు కట్టి అటు పెట్టుకుంటాను. అక్కడికి వచ్చి మొత్తం ఎగదేగ చూసి దీంతో సెల్లుతో మొత్తం లాక్కున్నాడు. ఏంది కృష్ణారెడ్డి అంటే, బాబాయ్ ఊరక నేను చూస్తాను, బాగుంది, నువ్వు బాగున్నదే, నేను బాగున్నా, మా అందరిని పొగిడి వెళ్ళిపోయాడు. ఈ పొగిడిపోయినోడు అయాల అనాలి కదా, దాంట్లో నేను దాంట్లో భాగం ఉన్నది, నాకు పావులో రూపాయి 30 భాగం ఉన్నది అని అనాలి కదా. ఏమి లేకుండా సల్లంగా పోయి ఈడికొచ్చి మేము ఇక్కడ మురికాయలో ఇరకపోయి తన మురికలు ఆడుతుంటే తింటూ ఒక రాయి తీసుకుని తినటం ఆయనకి, మా రెడ్డి గారికి అంత అనుకూలం కాదు. మాకు మంచి రెడ్డి దొరికింది కాబట్టి మాకు ఫుల్ సంతోషం ఉంది. ఈ మధ్య ఏడ్చినాం, ఇంకేడవము, ఇంకా నవ్వుతాం. ఆయన రెడ్డి గారు ఏమన్నాడు, అది రిటర్న్ ఇస్తానండు సందీప్ వంగారెడ్డి గారు. అది ఒక ఆనందంగా ఉంది. దాని తోడుగా ఈయనేమో రిలీజ్ చేస్తాను, దీనికి మీరు ఎవరండి నా కాడికి కాబడితే నేను సంతకం పెడితేనే మాకు తెలియకుండా ఎవరి కాడ తీసుకోవద్దాను ఒకటే మాట. రేపు పోయి ఆయన కాడ కూర్చొని అన్ని వివరాలు మాట్లాడుకొని అతను వస్తాం. రేపు ఇలా రాత్రికో రేపు పోతాం, బస్సు ఉంటే ఇలా పోతాం, లేదా రేపు పోయి ఎల్లుండికల్లా దీని ఎమ్మర్స్ తేల్చుకొని ఆ ఊర్లో పెదారకట్ల 10 మంది, కనిగిరిలో 10 మంది, వీళ్ళ అమ్మోళ్ళు రాజపురము చిగ్గు లేకుండా చదువుతాను. ఇంకా వీళ్ళందరినీ కోటం చేసి అయ్యా నువ్వు ఇది నీ సినిమా కదా, ఇది దీనికి సంబంధించి ఏం చదువుతావు చెప్పండి. వాళ్ళు పెద్ద మనుషులు మేము వాడు మాట్లాడమంగా వాళ్ళ పైన అవుతాం నిర్ణయం. మాకు సంతోషంగా ఒక తీసుకోవడం, మా తలబరు తగినట్టు మాకు బాగా నిబ్బరంగా ఉంది. నోటీస్ వచ్చిన తర్వాత ప్రభాస్ గారికి, ప్రభాస్ ఫ్యాన్స్ గారికి, మొత్తం అందరికీ ప్రెస్ మీట్ ద్వారాగా మేము మాట్లాడాం. కోపంగా మేమెవరు మాట్లాడాం, ప్రభాస్ గారు అన్నాం కాబట్టి కోపంగా అన్నాం. ఖచ్చితంగా అందరికీ క్షమాపణ చెప్తాను. నాకు చేతిలో నోటీస్ పెట్టిందంటే ఖచ్చితంగా అందరికీ చేతిలో నుంచి క్షమాపణ చెప్తాను. సందీప్ వంగా గారు చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి అడిగాను, అడగకపోతే రాదు కాబట్టి. నోటీస్ చేతికి వస్తాను, లేదంటే మటుకు ఇదే వాళ్ళు ఎవరో తెలియాల్సిందే, దాని గురించి మాట్లాడాల్సిందే. నోటీస్ ఇంకా రాలే నా చేతిలోకి, నా చేతిలోకి వచ్చిందంటే సంతోషం. నాకు ఇలా ఒక పొడ్డేశ్వర చిక్కాడు, మమ్మల్లూరు అయింది, మమ్మల్లూరు దేవురు ఆజిపురంలోనే నేను సినిమా చేయాలని అనుకున్నా. అక్కడే నాకు పొడ్డేశ్వర చిక్కాడు. ఇప్పుడు దాకా ప్రతి ఒక్క మీడియాలో, ప్రతి ఒక్క ఈడియాలలో మొత్తం అంత లెక్కల ఏడవని రోజు లేదు. నేను ఈరోజు నాకు పొడ్డేశ్వర వచ్చి ఎంత పెడతాడో నాకైతే తెలీదు. ఆయన కృష్ణారెడ్డి గారు వచ్చి నాకు పెట్టిండు అనుకో, నా కొడుకుని నేను ఎంజాయ్గా చూసుకుంటా. నా చిన్న కొడుకుని, చచ్చిపోయిన నా కొడుకుని నేను చూసుకుంటా. అన్ని 100 వేస్తానండు, ఒక్కళ్ళు కాదు. నేను వేసుకుని 3 5 అనుకున్నా. ఈరోజు కృష్ణారెడ్డి నాకు పొడ్డేశ్వర చిక్కాడు. మా అమ్మోళ్ళూరు అది, ఆయనది నాది ఒకటే ఊరు.
ఆయన పొడ్డేసరిగా నాకు పెట్టాలి, 100లో చిలమాలు వేయాలి. వేయకపోతే ఆయన్ని నేనేం చేస్తానో నన్ను ఆయన ఏం చేస్తాడో చూస్తా. నాది ఆయనదే ఒకటే ఊరు. నేను ఇప్పటిదాకా ఏడ్చి భయం పోయింది ఇప్పుడు. నాకు నిబ్బరం వచ్చిందయ్యా, నాకు నిబ్బరం వచ్చేసింది ఇప్పుడు దాకా. ఈ వంగారెడ్డి గారు, ఈ ఎవరు గారు నేను ఈ దీనికి సపోర్ట్గా ఏం చేయలేదనుకో, కృష్ణారెడ్డి గారు వచ్చి దీనికి సపోర్ట్ చేయలేదనుకో ఎవరు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. ఈ వంగా గారు ఆడ ఊర్లో ఈ టైటిల్ తీసుకున్నాడని ఏడిచి ఎలా మరిగి అన్నీ చేశా. ఈ రెడ్డి తీసుకున్నాడు ఇక్కడ, ఈయనేమో టైటిల్ తీసుకున్నాడు. ఈమెవరో గొల్లామా ఏమి యాడ్ చేస్తుంది ఇక్కడ అని ఏం తీసుకుంది. ఇక్కడి నుంచి అక్కడికి పోయేరకు ఆ రెడ్డి వల్ల కృష్ణారెడ్డి అయింది, ఆజీపురం అయింది. ఆజీపురం మా ఊరే ఆజీపురము. నేను మంచి అనుకో, ఏదైనా కానీ మంచివాడు లెక్క రావాలి. అది మా లెక్క ప్రకారం. అందరినీ కాదు, మాకు చేసిన వాళ్ళని అన్నాం కాబట్టి అందులో కూడా మా ఈయన రెడ్డి గారి కంటే కూడా ఆ రెడ్డి గారిని ఎక్కువ పొగుడుతాం. అడిగిపోయి రేపు ఊర్లో జనాలను కూడా అసలు చూడు మాకు బిత్తరపోతారు. నేను పోయి పిలవంగానే పెద్ద వాళ్ళందరూ